హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రభా టెక్నికల్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఫోన్పే ట్రాన్సాక్షన్ డిలీట్ చేయడం ఎలా, అసలు డిలీట్ అవుతుందా లేదా, ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియో అయ్యేసరికి మీరే ఒక క్లారిటీ మీదకైతే వస్తారు. సో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియాలిటీ ఎపిసోడ్ నెంబర్ 1. Wake up to reality. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియోలో అయితే ఎవరిని మరియు ఏ ప్లాట్ఫామ్ని అయితే కించపరిచే విధంగా అయితే మాట్లాడలేదు. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ అయితే మేబీ తక్కువ మంది అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియో అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే పక్క ఒక లైక్ అయితే వేసుకోండి. మన ఛానల్ కొత్తగా వస్తే పక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మెయిన్గా అయితే ఫోన్పే ట్రాన్సాక్షన్ హిస్టరీ డిలీట్ చేయడం ఎలా, పాసిబుల్నేనా, అసలు అయితే దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫోన్పే అనేది కొంచెం ఫోన్పే గైడ్లైన్స్ ప్రకారం అయితే మేబీ ట్రాన్సాక్షన్స్ అయితే డిలీట్ అయితే అవ్వవు ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఇప్పుడైతే నేను చెప్తున్నది ఏమంటే ఫోన్పే ట్రాన్సాక్షన్ అయితే డిలీట్ చేయడానికి అయితే అవ్వదు. మేబీ ఫోన్పే గైడ్లైన్స్ ప్రకారం అయితే డిలీట్ చేయడానికి అయితే అవ్వదు. మేబీ అంతా అయితే డిలీట్ చేయడానికి అయితే ఈ వీడియో అయితే thumbnail చూసి అయితే ఓపెన్ చేసింటారు. వాళ్ళకైతే సారీ అయితే చెప్తాను ఫ్రెండ్స్. రియాలిటీ విషయానికి వస్తే ఫోన్పే ట్రాన్సాక్షన్స్ అయితే డిలీట్ చేయడానికి అయితే అస్సలు అయితే అవ్వదు. మేబీ కొన్ని వీడియోల్లో అయితే కస్టమర్ సపోర్ట్ తీసుకోండి, కస్టమర్కి కాంటాక్ట్ అవ్వండి అంటుంది. ఎటువంటి కాంటాక్ట్ అయినా ట్రాన్సాక్షన్స్ అయితే డిలీట్ చేయడానికి అయితే అవ్వదు. వన్స్ మీరు ఒకసారి ట్రై చేసుకోండి. నేను ఆల్రెడీ ట్రై చేసిన ఫ్రెండ్స్. ట్రై చేసి అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తున్నాను. ఇదైతే రియాలిటీ ఎపిసోడ్ నెంబర్ 1లోకి అయితే తీసుకొచ్చాను. మన ఛానల్లో అయితే రియాలిటీగా ఎపిసోడ్స్ అయితే చాలా వరకు అయితే తీసుకొస్తాను. పక్క అయితే మీరైతే సపోర్ట్ అయితే చేస్తే ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్గా ప్రతి ఒక్క టాపిక్ పైన అయితే రియాలిటీ ఎపిసోడ్స్ అయితే చేస్తా ఫ్రెండ్స్. ఇదైతే రియాలిటీ ఎపిసోడ్ నెంబర్ 1. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే పక్క అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.